హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంటక్క కబుర్లు. ఈరోజు నేను మీకు రాగి ముద్ద చేసి చూపిస్తానండి. 1 గ్లాసు రాగి పిండికి 2 గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి. అయితే ఇందులో ఫస్ట్ కొంచెం రాగి పిండి ఇందులో వేసుకోవాలండి. కొంచెం వేసుకొని ఒక పావు కప్పు రాగి పిండి వేసుకొని 2 గ్లాసుల నీళ్ళల్లో, అంటే 1 గ్లాస్ పోసి చూపిస్తున్నాను మీకు. 2 గ్లాసు నీళ్ళల్లో కొంచెం నీళ్ళు వేసుకోవాలండి. ఇలా నీళ్ళగా కలుపుకోవాలండి. సో 1 గ్లాసు రాగి పిండికి 2 గ్లాసు నీళ్ళు. 2 గ్లాసు నీళ్ళల్లో కొంచెం 3 స్పూన్లు రాగి పిండి, ఒక 4వ వంతు నీళ్ళు వేసి ఇందులో కలుపుకొని ఇది ఇలా పక్కన పెట్టుకోవాలి. సో ఇందులో మిగిలిన నీళ్ళు ఇందులో పోస్తున్నాను. ఇంకో గ్లాస్ నీళ్ళు కూడా ఇందులో పోస్తున్నాను. ఇవి బాగా మరగాలి. 1 గ్లాసుకి 2 గ్లాసులు అంతేగా. 1 గ్లాస్. ఇప్పుడు ఉప్పు వేస్తాము మనం ఇందులో కొంచెం మరిగాక ఉప్పు వేసి నెయ్యి వేయాలి, 1 స్పూన్ నెయ్యి. సరే, మరగనిద్దాం. ఇందులో అండి తగినంత ఉప్పు వేసుకోవాలి. 2 స్పూన్లు నెయ్యి అండి. బబుల్స్ వచ్చినాయండి. సో ఈ కలుపుకున్న ఏదైతే జావ ఉందో అది ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసుకొని ఇది కొంచెం చిక్కబడేదాకా మనము ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. ఇలా అండి ముద్ద అది వేసేసిన తర్వాత ముద్ద అయ్యాక ఒక 5 నిమిషాలు ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి. అంటే మేము ముందే పెట్టేసాము. అయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఆపేసుకోవాలండి. ఇంకా స్టవ్ ఆపేయాలా? స్టవ్ ఆపేసుకోవాలి. ఇంకా దాని తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఎంత మంచి వాసన వస్తుంది. లక్ష్మి, నువ్వు కూడా చూడు ఒకసారి. చేస్తున్నానండి, మీరు కూడా నాకు తోడు. చెప్పకప్పుడు టేస్ట్ కూడా అదిరింది, బాగుంటుంది. ఇది అయిపోయింది. ఇట్లా నీళ్ళల్లో ముంచుకోనండి, ఎందుకంటే మనకు చెయ్యి కాలుతుంది. ప్లస్ దీనికి ముద్ద రావాలి అంటే నీళ్ళల్లో ముంచుకోవాలి. ఈ పళ్ళానికి నెయ్యి రాసాము. నెయ్యి రాసి ఇలా తిప్పాలండి. ఇలా అనుకుంటూ ఉంటే మీకు ఒక 2-3 నిమిషాలకి ముద్ద అయిపోతుంది. రాయలసీమ రాగి సంగటి. ఇందులో బియ్యము ఇవన్నీ ఏమేయమండి, ఒట్టి రాగి సంగటి. ఇదిగోండి రాగి ముద్ద రెడీ. రాయలసీమ రాగి ముద్ద అండి. ఇందులో మీరు సాంబార్ వేసుకోవచ్చు, పల్లి చట్నీ వేసుకోవచ్చు, నాన్ వెజ్ తినేవాళ్ళు కోడి పులుసు వేసుకోవచ్చు, మటన్ పులుసు వేసుకోవచ్చు, చేపల పులుసు వేసుకోవచ్చు. లైక్ చేసి షేర్ చేయండి.